హాయ్. హలో. నమస్తే. హాయ్ అండి. సమ్మర్‌లో చాలా రకాల పచ్చళ్ళు చేస్తుంటాం కదా! ఒక్కసారి కరివేపాకు పచ్చడి ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, వాటర్ వేసుకొని, నిమ్మకాయ సైజంతా చింతపండుని వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి వేసి బాగా దోరగా వేపాలి. ఇప్పుడు బాగా శుభ్రం చేసిన కరివేపాకును కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసి రెండిటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో టమాటా ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసి అదే బౌల్‌లోకి తీసుకోవాలి. ఫస్ట్ ముందుగా బాగా శుభ్రం చేసుకున్న రోల్ని తీసుకొని ఎండుమిర్చిని వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఎండుమిర్చిని బాగా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా సోపును వేసుకోవాలి. ఇప్పుడు వాటర్‌లో వేసిన చింతపండుని వేసి కొద్దిసేపు మెత్తగా చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి చాలా మెత్తగా నూరుకోవాలి. చింతపండు రసం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తగా నూరుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకుంటే సరిపోతుంది. మీరు మిక్సీలో చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే మొత్తం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా కరివేపాకు పచ్చడి రెడీ. సో, మీరు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచ్.